గారు అందరికీ నమస్తే అండి. ముందుగా కోటేశ్వరరావు గారు ఏం చెప్తారు సార్? నిన్న ఢిల్లీ ఏదైతే ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం దీనికి సంబంధించి కూడా ఎంపీ గారు పార్లమెంట్లో ప్రస్తావించారు. చాలా పెద్ద కుంభకోణం, ఇప్పటి వరకు తేలిన అంశం 18,500 పైచిలకు కోట్ల రూపాయల స్కామ్ జరిగిందనేది. సార్ దీని గురించి ఏం చెప్తారు? మద్యం కుంభకోణం లేదా మద్యం వ్యాపారంలో జరుగుతున్నటువంటి అక్రమాలు లేదా డిజిటల్ పద్ధతిలో కాకుండా క్యాష్ రూపంలో డబ్బులు మద్యాన్ని విక్రయించారు. ఇటువంటి అంశాల గురించి గడిచినటువంటి 4-5 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటిది మనకి తెలిసిందే. ఆ విధంగా చూసినప్పుడు ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు గారు ఒక ఎంపీగా, బాధ్యతాయుతమైనటువంటి ఒక ఎంపీగా కొన్ని నిర్దిష్టమైనటువంటి అంకెల్ని పేర్కొంటూ ఆయన పార్లమెంట్ లో మాట్లాడారు. ఆ పార్లమెంట్ లో మాట్లాడినటువంటివన్నీ కూడా రికార్డులకు ఎక్కుతాయి. ఆ రికార్డులకు ఎక్కినటువంటి వాటి మీద మరి కేంద్ర ప్రభుత్వము ఏదైనా సుమోటోగా యాక్షన్ తీసుకుంటుందా లేదా, దానికి ఉన్నటువంటి చట్టబద్ధమైనటువంటి అవకాశాలు ఏమిటి అనేటువంటిది ఒకటి చూడాలి. రెండోది, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణ ప్రారంభించింది కనుక నిర్దిష్టమైనటువంటి ఆధారాలు, ఎందుకంటే తెలుగుదేశం ఎంపీగా ఉన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్పుట్స్ లేదా దర్యాప్తు సంస్థలు ఇచ్చినటువంటి ఇన్పుట్స్ బహుశా ఆయన దగ్గర ఉండుంటాయి. వాటి మీద రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఒక కేసు కనుక దాఖలు చేసేట్లయితే వెంటనే ఈడీ కూడా రంగంలోకి దిగుతుంది. ఎందుకంటే ఒక కేసు దాఖలు చేయకుండా ఈడీ తనంతా తానుగా సుమోటోగా దర్యాప్తు కానీ లేకపోతే కేసులు నమోదు చేయడం కానీ చేసేటువంటి అవకాశం దానికి లేదు. అట్ ది సేమ్ టైము ఒకవేళ ఇక్కడ కేసులు దాఖలు చేయడం కానీ లేకపోతే ఈడీ రావడం ఆలస్యమైనా కానీ మన ఐటీ ఆదాయ పన్ను శాఖ ఇటువంటి ఆరోపణల మీద లేదా వ్యక్తుల పేర్లు కూడా ఆయన ప్రస్తావించారు కనుక అనుమానితుల మీద కూడా ఐటీ రైట్స్ జరపడానికి ఐటీ శాఖకి సంపూర్ణమైనటువంటి అధికారాలు ఉన్నాయి. దానికి ఎవరు ఫిర్యాదు కూడా చేయక్కర్లేదు. ఈ పార్లమెంట్ లో జరిగినటువంటి చర్చ, దానిలో పేర్కొన్నటువంటి అంశాల ఆధారంగా స్పష్టంగా దాడులు కూడా చేసి నిజానిజాలని తెలుసుకోవచ్చు, లేదా ఏం జరిగింది, ఎవరెవరు ఎట్లా జరిగింది అనేటువంటిది కూడా చేయొచ్చు. అందువలన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 3 పార్టీల కూటమి ప్రభుత్వం మీద ఉన్నది. ఇప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పినటువంటి దానికి ఆయన ఒక బాధ్యతాయుతమైన ఎంపీ. రెండోది, ఫ్లోర్ మీద చెప్పారు. ఫ్లోర్ మీద చెప్పినప్పుడు దానికి కొంత ఆయన కూడా నైతికంగా కూడా బాధ్యత వహిస్తారు, అందులో ఎలాంటి సందేహం లేదు. అందువల్ల అంత నిర్దిష్టంగా ఆ విధంగా చెప్పినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఏమి యాక్షన్ తీసుకుంటుంది, ఎప్పుడు దర్యాప్తు ఇంకా ఎంతకాలం చేస్తుంది, లేదా దర్యాప్తు జరుపుతూనే ప్రాథమికమైనటువంటి కేసు ఏమైనా నమోదు చేస్తుందా అనేటువంటిది ఒకటి. అందుకని ఈ గతంలో చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, విమర్శలు కావచ్చు, వీటన్నింటినీ నిగ్గు తేల్చాల్సిన బాధ్యత, లేదా అక్రమంగా నిధులు పక్కదారి పెట్టినా లేకపోతే రాష్ట్ర ఖజానాకి నష్టం జరిగినా గానీ వాటన్నిటిని తిరిగి రాబట్టాల్సినటువంటి బాధ్యత కూడా 3 పార్టీల కూటమి మీద, ముఖ్యంగా తెలుగుదేశం మీద ఉంది కనుక ఏమి చేస్తారు, నిర్దిష్టమైనటువంటి చర్యలు ఏమి తీసుకుంటారు అనేటువంటిది ఇవాళ రాష్ట్ర ప్రజల ఆసక్తిగా ఎదురు చూసేటువంటి అంశం అనేది నా అభిప్రాయం. రైట్ శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అండి. రైట్, నిన్న ఏదైతే పార్లమెంట్